శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులలో ఎవరో కామెంట్స్లో కోరారు మంగళదోషం గురించి వివరించండి అని. మంగళదోషమనినా కుజదోషమనినా ఒకటే అవుతుంది. మీ యొక్క డేటు, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం ప్రకారంగా జన్మకుండలిని వేయించి కుండలిలో ఏ ఏ స్థానాలలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో పరిశీలింపజేసుకొని వాటిల్లో 2వ స్థానంలో కానీ, 4వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ కుజుడు ఉన్నట్లయితే కుజదోషాన్ని కిందికి వస్తుంది. అలాగే ఏ ఏ గ్రహాలు కూడా ఏ స్థానాలలో ఉన్నాయో పరిశీలన చేయించుకొని అటు కుజదోషానికి సంబంధించినటువంటి శాంతి కార్యక్రమం పద్ధతి ప్రకారంగా సంకల్పము, పుణ్యావాచన సహితంగా మండపారాధన, నవగ్రహ పూజలు మరియు కుజుడికి సంబంధించినటువంటి జప సంఖ్య, తర్పణ హోమ సహితంగా స్వామివారికి, శివుడికి రుద్రాభిషేకంతో సహితంగా గోదానము, ఎక్కువ మొత్తంలో కందిపప్పు దానము, ఎర్రధోతి చీర, వచ్చినటువంటి ఋత్వికులకు, బ్రాహ్మణులకు భోజన సహితంగా ఇట్టి కార్యక్రమం నిర్వహించుకొనిన శుభము కలుగును. శుభం భూయాత్.